హాయ్ గైస్, ఇప్పుడైతే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను రామ్ చరణ్ బైక్ అయితే దొంగతనం చేస్తున్నాను. రామ్ చరణ్ ఫేవరెట్, అది చిరంజీవి గారు అయితే కొనిచ్చారనమాట. వెళ్తున్నాను ఈరోజు అయితే వాళ్ళైతే నాకు చెప్పారు రాబరీ చేయమని. అయ్యో గుర్తేసాను. ఈరోజు అయితే వాళ్ళు చెప్పారు రాబరీ చేయమని. వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు $10,000 వస్తాయి. అందుకే ఈరోజు అయితే నేను వెళ్తున్నాను రాబరీ చేయడానికి. ఇప్పుడైతే దూసుకొని వెళ్తున్నాను అనమాట. దగ్గరలో ఉన్నాను. మ్యాప్ లొకేషన్ ఇక్కడే అనుకుంటా. ఇక్కడే కొంచెం ముందరికి వెళ్ళాలి. అక్కడైతే ఒక బీచ్ వస్తుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఒక బైక్ ఉంటుంది. ఇప్పుడైతే గార్డ్స్ రాకుండా అయితే నేను కిందికి దిగి చూపిస్తాను. గార్డ్స్ రాకోకుండా చూసుకుంటాను అనమాట. గార్డ్స్ వస్తారో లేదో ఈరోజైతే నేను చూడబోతున్నాను. చూడండి, ఇప్పుడైతే మీకు గన్ ద్వారా చూపిస్తాను. ఆ గన్ నుంచి చూడండి. ఇప్పుడు ఇది పక్కకు చూపిస్తుంది. ఒక్క నిమిషం. మనం హెయిర్ అట్లుంది. ఇప్పుడైతే చూపిస్తాను, ఆగండి. అక్కడుంది. అదిగోండి మన చిరంజీవి గారు కొనిచ్చిన బైక్. చూడండి, అదే రామ్ చరణ్ బైక్ అనమాట. ఇది గార్డ్స్ అయితే లేరు. ఇప్పుడైతే తొందరగా ఆలస్యం చేయకోకుండా వెళ్ళిపోతున్నాను. తొందరగా అయితే వెళ్తున్నాను గైస్. ఈరోజు తిప్పరా తిప్పు. తొందరగా అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు అక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడైతే ఆపాను. ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. లెట్స్ గో. చూడండి, ఇప్పుడైతే చాలా బాగుంది బండి. తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి గైస్. దీని స్పీడ్ అయితే చాలా బాగుంది. ఇంత స్పీడ్ నేను ఇప్పుడు దాకా యా బైక్లోనే చూడలేదన్నమాట. స్కిడ్ అయితే భారీ పడింది గైస్. ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇది దీంట్లో గన్ను ద్వారా మీకు అంతా చూపిస్తాను. ఇప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్తున్నాను. గార్డ్స్ అయితే రావడం లేదు. గార్డ్స్ అయితే అసలు లేరనమాట. ఇప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళి అక్కడ వెళ్తాను. ఇక్కడైతే ఆపాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను దిగి, ఎందుకంటే వాళ్ళు రాలేదు కాబట్టి. చూడండి, చాలా బాగుంది గైస్ బైక్. నాకైతే నచ్చింది. వాళ్ళకైతే డొనేట్ చేయాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా ఫేవరెట్ బైక్ గైస్ రామ్ చరణ్కి ఇది. ఓకే గైస్, బాయ్.